అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా ఇంట్లో నోచుకున్న నోములేంటో మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. చూడండి. ముందుగా నేను పసుపు కొమ్ముల నోము నోముకున్నానండి. పసుపు కొమ్ములు అంటే నాకు ఒకరు వాయనంగా ఇచ్చారు. ఈ విధంగా ఒక బాక్స్లో ఒక 13 వేసి ఇచ్చారు. వాళ్ళని కూడా కలపంటే ఇది పెంపు నోము కాబట్టి ఒకటి యాడ్ చేసుకొని వేసుకోవాలి. నేను చిన్న చిన్నవి తీసుకొచ్చాను. అంటే ఇదే స్వచ్ఛమైందంట. పెద్దవి అనేవి ఉన్నా కానీ అవి క్వాలిటీ బాగాలేవని చెప్పేసి ఇలా చిన్నవి అయితే మనకు ప్యూర్ ఎల్లో కలర్లో వస్తాయి. సో అందుకే ఈ విధంగా తీసుకున్నాను. ఈ విధంగా ఒక పోగు దారము ఒకటి రేగు పండు వేసుకున్నాను. ఈ విధంగా 13 బాక్సులలో 14 వేసి నోముకున్నాను. ఇది పెంపు నోము అండి. మనం ఎవరికైనా ఇస్తే మళ్ళీ వాళ్ళు నోముకోవాలంటే 15 వేసి నోముకోవాలి. ఆ విధంగా 13 బాక్సులలో ఇది ఒక నోము. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోము. ఇది ఏంటంటే త్రినాదుల నోము, త్రిదేవత నోము. త్రినాదులు అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరు కదా. ఇది శివుడు, ఇదేమో బ్రహ్మ, ఇదేమో విష్ణువు. శివుడికి ఏమో ఇవి తెలుసు కదా, విభూది ఉండాలి. ఈ విధంగా 13 తీసుకొచ్చాను. 13 వేసాను. ఒక టవల్ బట్టి నోము వేసుకున్నాను. అదేవిధంగా ఇదేమో ఖర్జూర పండ్లు అండి. బ్రహ్మదేవుడికి మనం ఖర్జూర పండ్లను పెట్టేస్తాం కదా. ఆ విధంగా 13 ఖర్జూరాలను ఒక టవల్ని పెట్టి నోము వేసుకున్నాను. ఇవేమో తులసి దళాలండి. ఈ విధంగా 13 రకాలుగా ఒక్కొక్క దళాలు ఈ విధంగా అంటే పెద్దగా ఉంటాయి కదా. ఈ విధంగా ఇది వచ్చే విధంగా ఇట్లా దళాలు వచ్చే విధంగా నేను 13 తీసుకొచ్చి పెట్టాను. ఇలా టవల్ పెట్టేసి నోముకున్నాను. ఇదేమో త్రినాదుల నోము. ఇది త్రిదేవత నోము. త్రిదేవత నోములో ఫస్ట్ వచ్చేసి పార్వతీదేవి కదా, తనకి ఎర్ర గాజులు, తర్వాత కుంకుమ వేసి ఈ విధంగా ఒక కుంకుమ బండిలో కుంకుమ పూసాను. అమ్మవారికి దుర్గాదేవి అంటే మనం పార్వతీదేవికి ఈ విధంగా గాజులు కుంకుమ పెట్టేసి ఈ విధంగా 2 జాకెట్ ముక్కలు మీ ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఒక బ్లౌజ్ పీస్లో ఒకటి ఖర్చు పైన పెట్టేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత ఇదేమో సరస్వతి నోము అండి. ఇది సరస్వతి అంటే మనం బుక్ పెడతాం, పెన్ను. ఇది పెద్ద బుక్ అయితే ఇందులో పట్టదని చెప్పేసి నేను చిన్నది తీసుకొచ్చాను. ఈ విధంగా చాలా బాగా అనిపించింది నాకు. చిన్నగా ఏదైనా మనం రాసుకోవడానికి, లెక్కలు చిన్న చిన్నవి చేసుకోవడానికి ఈ విధంగా ఇది ఒక బుక్కు, ఒక పెన్ను, అదేవిధంగా 2 బ్లౌజ్ పీసులు, గాజులు, వక్కపొడి, ఒక పువ్వు, అట్లా అన్నిట్లలో వేస్తాం కదా. అదేవిధంగా ఇందులో కూడా వేసాను. ఇదేమో సరస్వతిది. ఇదేమో లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ఏమో 2 బ్లౌజ్ పీసులు, గాజులు, అదేవిధంగా కాయిన్స్. మన ఇష్టం, లెక్క ఏం లేదండి. ఒకవేళ లెక్క కోసం కావాలంటే 13 పెట్టుకోండి. మన దగ్గర ఉంటాయి కదా ఎక్కువనే అనేసి చాలా ఎక్కువ పోసేసి నోమేసాను నేను. ఇది లక్ష్మీది. ఇది మొత్తం కలిపేసి త్రినాదులు మరియు త్రిదేవతల నోము. ఓకేనా. 13 పండ్ల నోము అండి. ఇది సంత్రా పండ్ల నోము. 13 పండ్లు మీరు ఏ పండ్లైనా పెట్టుకోవచ్చు, లేదా 13 రకాలు 13 పండ్లు అంటే ఒక ఏమంటారు 13 యాపిల్స్, 13 సంత్రాలు, లేకపోతే కివీ ఫ్రూట్స్, అట్లా అన్నీ 13లలో ప్లేట్లలో చదువుకొని పెట్టుకోవచ్చు, లేదా ఏదైనా ఒక రకం పండు ఈ విధంగా తీసుకొని 13 పెట్టి కూడా నోముకోవచ్చు. ఇది పండ్ల నోము అండి. ఇది పసుపు కుంకుమల నోము. అన్నిట్లలో ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్లు తీసుకొచ్చాను 13. ఎలాగో మనం వాయనానికి ఇస్తూ ఉంటాం కదా, నేను ఎప్పుడు డైరెక్ట్ వాయనానికి ఇచ్చేది. ఈసారి ఏంటంటే ఇవి కూడా నోము ఇచ్చేద్దామని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చి నోమాను. ఇది వక్క పొడి. మనం వక్కలు అమ్మవారికి ఇస్తూ ఉంటాం కదా, తాంబూలం అంటాం కదా, ఆకు వక్క అనేసి అది కూడా 13 తెచ్చేసి నోమేశాను. ఇది ఒక నోము. అదేవిధంగా ఇదేమో స్వామివారికి ఈ విధంగా పుస్తకాలండి, సహస్రనామాలు. ఈసారి అందరూ విష్ణువుది ఏదో ఒక నోము నోముకోవాలి. విఠల నోము అని చెప్పేసి ఉంది కదా, విఠలేశ్వరుడిది. అది అన్ని రకాలుగా దొరకట్లేదని చెప్పేసి నేనేం చేయాలని చెప్పేసి విష్ణుమూర్తిది ఈ విధంగా సహస్రనామాలు తీసుకొచ్చాను. 13 బుక్కులు చదువుకోవడానికి ఈజీగా ఉంటాయని అవి కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని నమ్ముకున్నాను. ఇది గాజుల నోము అండి. ఈ గాజుల నోములో మనము ఇట్లా 2 కలిపి అంటే ఏమంటారు, ఈ విధంగా 2కి ఒక థ్రెడ్ కలిపి 13 వేసి నోముకోవచ్చు, లేదా ఇలా కుప్పగా అంటే దీన్ని రాసి కుప్ప అంటారు, ఎంతైనా పోసుకోవచ్చు. ఆ విధంగా గాజుల కుప్ప రాసి పోసి నోముకున్నాను. అదేవిధంగా నేను ఒక స్వీట్ నోము ఏదైనా నోముదామని చెప్పేసి ఈ విధంగా కాజు కట్లీ తెచ్చి 13 పీసెస్ పెట్టేసి నోమేసుకున్నాను. ఇది ఒక స్వీట్ నోము అండి. అదేవిధంగా మనం కంపల్సరీగా ఈ పూజలో మనం వాడేది ఏంటంటే నువ్వుల ముద్దలు. సో ఇవి కూడా 13 నువ్వుల ముద్దలు పెట్టి నోమేసుకున్నాను.
ఓకే అండి. అదేవిధంగా ఇవి త్రినాదులు త్రిమూర్తులు అని చెప్పాను కదా. ఈ నోముని ముందు శివుడి నోము అనేది అమ్మకి నాన్నకి ఇవ్వాలి. ఇది పార్వతిది అమ్మకి, ఇది శివుడిది నాన్నకి ఇచ్చుకోవాలి. ఇదేమో అన్న వదినలు ఉంటే వాళ్ళకి ఇచ్చుకోవాలి. లేదా ఎవరు లేదంటే మనకి ఏదైనా రిలేషన్లో దూరం బంధువులైనా పర్లేదు, అన్న వదిన వరుస అయితే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. ఇది మనం ఉంచుకోవాలండి. లక్ష్మీదేవి అంటే మనమే, విష్ణు అంటే మన భర్తే, కాబట్టి ఇది కంపల్సరీ మనమే ఉంచేసుకోవాలి. ఓకేనా? ఈ నోములన్నిట్లలో ఏ నోము మీకు ఇవన్నీ చూపించాను కదా, ఇందులో ఏ నోము మీకు మంచిగా అనిపిస్తే ఆ నోము నోట్ చేసుకోండి. ఓకేనా? మేము ఈ ఇయర్ ఫస్ట్ కొత్తింట్లోకి వచ్చాము. సో ఇక్కడికి వచ్చాక ఇది మొదటి నోము అండి. అందుకోసమని నేను మీకు మా పూజ గది చూపిద్దామని అనుకుంటున్నాను. చూసేయండి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. సో అందుకోసమని అమ్మవారు స్వామివారు ఇంట్లోనే ఉంటే గుడిలా ఉంటుందని ఈ విధంగా ఫ్రేమ్ చేయించి, మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఫ్రేమ్ చేయించుకొని పెట్టేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఈ విధంగా మనకు ఉంటే ఏమవుతుందంటే గుడిలో ఉన్నట్టే ఉంటుంది, మన ఇంట్లోనే గుడి ఉన్నట్టుగా ఉంటుంది. ఓకేనా? చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.